అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాల్లూరి. నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను. నిఫ్టీ 24,350 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 100% అని చెప్పి. సో 24,350 క్రాస్ అయిపోయింది. 24,400 క్రాస్ అవుతుంది. సో ఇప్పుడు నిఫ్టీ 24,350 క్రాస్ అయింది కాబట్టి 24,600 వరకు వెళ్తుంది. సో 24,600 కనుక దాటితే 24,600 క్రాస్ అయితే 25,200 నెక్స్ట్ టార్గెట్. ఓకే, 25,200 అంటే నిఫ్టీ నియర్లీ 1000 పాయింట్స్ ఎబోవ్ పెరిగింది. అంటే మండే నుంచి ఫ్రైడే వరకు అనుకోండి. అంటే లాస్ట్ టైం కూడా అంతే అయింది. 1000 పాయింట్స్ మూమెంట్ అయింది. 1200 పాయింట్స్ ఇప్పుడు అంతే మూమెంట్ అయింది. సో ఎవరైనా ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ నియర్లీ ఒక 1 lakh ఎర్న్ చేసేవారు. సో ఈరోజు ఫైనాన్స్ నిఫ్టీ కూడా నేను ఏమన్నాను, బై చేయమని చెప్పాను. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లోలో ఉన్నప్పుడు ఫైనాన్స్ నిఫ్టీ పర్చేస్ చేయండి. ఈరోజు ఎక్స్పైరీ ఉంది, మంచి రిటర్న్స్ ఇస్తుంది, ప్రీమియం కూడా తక్కువ ఉంది అని చెప్పాను. సో ఫైనాన్స్ నిఫ్టీ కూడా మంచి రిటర్న్ ఇస్తుంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 550 పెరిగింది. సో ఫైనాన్స్ నిఫ్టీ కూడా మీకు యాస్టీస్గా పెరిగింది. సో నేను చూడలేదు, పెరిగింది అనుకుంటున్నాను, పెరుగుతుంది కూడా. సో మీకు మంచి రిటర్న్ ఇస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కూల్గా, అంటే లాస్ట్ మండే ఈ మండే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో నిఫ్టీలో కానీ లేకపోతే ఏదన్నా ఆప్షన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫినాన్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అండ్ మిడ్ క్యాప్ కానీ ఏదైనా సరే, ఎందులో అయినా సరే కొంచెం ఒక్క 5,000 మినిమం 5,000 ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూల్గా కాలు మీద కాలు వేసుకుని కాఫీ తాగుతున్నాం. ఎప్పుడు కాఫీని గురించే చెప్తున్నాను అనుకుంటున్నారా? ఓకే, కాఫీ కాకపోతే మంచిగా విస్కీ తాగుతున్నావు ప్రశాంతంగా, అంటే వింటారు కదా, మంచి పెగ్గు కొట్టుకుంటే మస్తు మంచిగా ఎర్న్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఎవరు ఇన్వెస్ట్ చేశారో ఎవరు ఇన్వెస్ట్ చేయలేదో నాకు తెలీదు. బట్ నేనైతే కాల్స్ ఇస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను ఇంకా ఇన్వెస్ట్ చేయట్లేదు. సో నేను ప్రికాషన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఫాలో అవ్వడానికి ఇన్ ఫ్యూచర్లో. సో నేను ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఇవన్నీ నాకు యూజ్ అయితే నేను స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి. అందుకని చెప్పి నేను కూడా మీకు ఇస్తున్నాను, అంటే మీకు ఇస్తున్నాను, నేను ఫాలో అవ్వాలనుకున్నాను. ఫ్యూచర్లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, బట్ ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. సో ఎవరైనా సరే నేను 100% కాల్స్ ఇస్తాను. 100% అంటే లాస్ లేనివి ఇస్తాను. ఒకవేళ లాస్ ఉంటే ఫస్టే చెప్పేస్తాను, మీకు మా అంటే 500, 600, 1000, 200 లాస్ ఉండొచ్చు, బట్ ఇంత ఎర్న్ చేస్తారని చెప్తాను. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ లాస్ లేని కాల్స్ ఇస్తున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ లాస్ ఇచ్చాను అనుకో ఏమన్నా భయపడతారు. సో మీ ఇష్టం, ఇన్వెస్ట్ చేస్తారా, ఎర్న్ చేస్తారా, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది డిపెండ్ ఆన్ యూ. ఓకే, మీ మీద డిపెండ్ అయి ఉంది. సో అట్లీస్ట్ పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదో వాళ్ళు పేపర్ ట్రేడ్ చేస్తూ వెళ్ళండి. ఒక 1 month అలా చేస్తూ వెళ్ళిన తర్వాత మీకు కొంచెం ధైర్యం వస్తుంది, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫినాన్స్ నిఫ్టీలో వీటిలో భయపడితే కనుక నేను స్టాక్ ఆప్షన్స్ కూడా ఇస్తాను. సో మెల్లమెల్లగా ఇస్తా వెళ్తాను, ఎందుకంటే నాకు టైం ఉండాలి కదా. అప్పుడు కావాల్సిన స్టాక్ ఆప్షన్ అంటే 1 month వెయిట్ చేస్తాం కాబట్టి మీరు కూల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మాకు అది కూడా వద్దు, అసలు నో లాస్ నో ప్రాఫిట్, మీకు కూల్గా ఉండాలా, మాకు ఇప్పుడు అవసరం లేదు డబ్బులు, ఇన్ ఫ్యూచర్లో అవసరం అంటే కనుక నేను మంచి స్టాక్స్ కూడా చెప్తాను. అప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసుకోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ పిల్లలకి యూజ్ అయ్యేటట్టు ఒక 10 yearsకి అలా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చేసుకోండి. మీ మంత్లీ ఒక 3,000, 5,000 అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి మీ దగ్గర ఉన్న మనీని. సో ఒక 10 years తర్వాత చాలా ఫుల్, అంటే మొత్తం మీ ఇంటి నిండా డబ్బులు వర్షం కురిపిస్తుంది. అలాంటి స్టాక్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను ఇన్ ఫ్యూచర్లో. సో అందరూ కూల్గా ఉండి ఫాలో అవ్వండి, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఉంటాను మరి.